హాయ్ అండి, నేను మీ శ్రావణి చంద్. ఈరోజు మేము చిదంబర నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. పూర్వం ఈ ప్రాంతం తిల్లై వనం అని పిలువబడేదట. ఇక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసేవారని, తమ మంత్రశక్తిపై గర్వపడేవారని పురాణ కథనం చెబుతుంది. వారి అహంకారాన్ని తొలగించడానికి పరమశివుడు భిక్షాటన రూపంలో అక్కడికి వచ్చాడని చెబుతారు. ఋషులు తమ మంత్రశక్తితో పాము, మృగము వంటి వాటిని సృష్టించిన శివుడు వాటిని జయించాడు. చివర అజ్ఞానానికి ప్రతీక అయిన ముయ్యల కుడిపైన పాదం ఉంచి ఆనంద తాండవం చేశాడని పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ పరమశివుడు శ్రీ నటరాజస్వామి రూపంలో ఆనంద తాండవం చేస్తున్నట్టు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం చిదంబర నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయానికి మనం తూర్పు వైపు నుంచి లోపలికి వెళ్తున్నాం. ఈ ఆలయానికి 9 ముఖద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయం సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. అయితే ఈ ఆలయం అసలు ఎవరు నిర్మించారు అనే విషయం గురించి స్పష్టమైన ఒక చారిత్రక ఆధారం లేదు. అయితే చోళరాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడి శ్రీ నటరాజస్వామి విగ్రహం గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా స్వామివారి కాలి బొటనవేలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక స్థానంలో ఉందని, దీనిపైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారని కొందరు చెబుతున్నారు. అలాగే ఈ ఆలయం మానవ శరీర నిర్మాణ ధర్మం పోలి ఉండే విధంగా నిర్మించబడిందని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది. ఇంతటి అద్భుతమైన నిర్మాణం విశేషాలు కలిగిన ఈ దేవాలయం నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మరో అద్భుతమైన విషయం చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అంటే చిదంబరం పంచభూత స్థలాల్లో ఆకాశ తత్వాన్ని ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ ఆలయంలోకి ఫోన్లు తీసుకొని వెళ్ళవచ్చు, కానీ ఫోటోలు మరియు వీడియోలు తీయడం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకు మనం బయట నుంచి మాత్రమే ఫోటోలు, వీడియోలు తీయగలిగాం, లోపల తీయలేకపోయాము. మా బాబు బర్త్డే సందర్భంగా మా కుటుంబం మొత్తం కలిసి ఈ పవిత్రమైన చిదంబర నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము.